హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఆకాశవాణి కథామాలికకి స్వాగతం. నేను మీ అర్చన. మనం జీవన సమరంలో కథ వింటున్నాం కదండి. బిబ్బిలి హైమావతి గారు రచించింది. దానిలో భాగంగా తర్వాయి భాగం. భర్త తిట్టాడని కాకపోయినా తాను చేసింది సరైంది కాదు అనే అపరాధన భావం కాంతమ్మను స్థిమితంగా ఉండనివ్వలేదు. అమ్మా శశి, ఒక్కసారి అన్నయ్య గారి ఇంటికి వెళ్ళి బాబుని చూసేసి వచ్చేద్దాం రావే అంది కాంతమ్మ. వాళ్ళింటికి చస్తే రాను నేను. అన్నయ్యకి మనకి ఇంత గొడవ పెట్టింది కదా ఆవిడ. ఇంకా ఎలా వెళ్ళాలనిపిస్తోంది నీకు అక్కడికి? కావాలంటే నువ్వు వెళ్ళు, నేను రాను అంది శశికళ ఖండితంగా. తనేం గొడవ పెట్టింది అమ్మ? మనమే కదా అంతా చేశాం. వాణ్ణి చూడాలని నా మనసు పీకుతోందమ్మా అంటూ చిన్న కూతుని బతిలాడి వెంట తీసుకుని మర్నాడు మనవాణ్ణి చూసేందుకు వెళ్ళిందామె. శారద ఏమీ జరగనట్లుగా వారిని మామూలుగా పలకరించి మర్యాదలు చేసింది. కోడలు తీరు చూశాక కొంచెం స్థిమితపడింది కాంతమ్మ. చిక్కిపోయి మంచానికి బల్లిలా అంటుకుపోయిన మనవణ్ణి చూడడంతోనే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఎలా అయిపోయిరావురా చిట్టికన్నా అంటూ భరత్ని తీసి కుంటెలకు హత్తుకుంది. అలాగే బోసిపోయి ఉన్న కోడలి చేతులు చూసి కాంతమ్మ మరింత సిగ్గుపడిపోయింది. శశికళ మాత్రం ఏమీ చలనం లేకుండా అలా ఉండిపోయింది. కనీసం పిల్లాన్ని చేత్తో తాకనైనా లేదు. శారద శశికళ వైఖరిని అస్సలు పట్టించుకోలేదు. ఇంక తను అంతే అన్నట్లుగా నిర్లిప్తంగా ఉండిపోయింది. కాసేపు ముళ్ల మీద కూర్చున్నట్లుగా కూర్చొని పని ఉంది అంటూ తల్లిని తొందరపెట్టి తీసుకెళ్లిపోయింది శశికళ. ఆ రాత్రి శ్రీపతి ఇంటికి వస్తూ భార్యకు గాజులు కొని తీసుకువచ్చి స్వయంగా తొడిగాడు. ఆ తర్వాత తాను కొన్న సెల్ ఫోన్ భార్య చేతిలో పెట్టి, ఇక మీదట మనం ఇబ్బంది తిరిగి రాకూడదు. ఇప్పటికే ఫోన్ కొనడం ఆలస్యం చేసి చాలా తప్పు చేశాను నేను అన్నాడు శ్రీపతి సంజాయిషి ఇస్తున్నట్లుగా. కొడుకు గాజులు తెచ్చి పంపించినా కోటిరత్నం మనసుకు శాంతిగా అనిపించలేదు. నీరసించిపోయిన మనవడ ముఖమే పదే పదే అతని కళ్ళ ముందు కదలాడటంతో స్థిమితంగా ఉండలేకపోయాడు అతను. చివరికి తన మనసులో బాధను పెద్ద కూతురుతో పంచుకొని ఉపశమనం పొందాలనిపించింది అతనికి. వెంటనే జయంతికి ఫోన్ చేశాడు. వారి క్షేమ సమాచారాలు అడుగుతూ ఇంకేదో మాట్లాడాడు కానీ అసలు విషయం చెప్పలేకపోయాడు. నాన్నగారు, మీ గొంతేమిటి అదోలా ఉంది? ఒంట్లో బాలేదా అని అడిగింది జయంతి ఆదుర్దాగా. నా ఆరోగ్యానికి అమ్మ బాగానే ఉంది, మనసు మాత్రం ఏం బాలేదమ్మా. మీ మేనల్లుడు భరత్కి అన్నయ్య ఊళ్ళో లేనప్పుడు హై టెంపరేచర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చిందమ్మా. మీ వదిన డబ్బులు అవసరమై మన ఇంటికి వస్తే మీ అమ్మ శశి అతి నిర్దయగా మా ఇంట్లో డబ్బులేమీ లేవని చెప్పి తరిమేశారట. జోరున కురిసే వానలో మీ వదిన బజారుకు వెళ్ళి తన చేతి గాజులమ్మి వాడిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వైద్యం చేయించింది. అన్నయ్య ఊరు నుండి వచ్చేదాకా నాకు ఈ సంగతే తెలీదమ్మా. వాళ్ళు నాకు ఈ సంగతి అసలు ఏమీ చెప్పలేదు. చూడు, ఇంటికి పెద్దవి ఇక్కడే ఉన్నా వాళ్ళకేమీ చేయలేకపోయాను నేను. అందుకే అన్నయ్య వదినలతో పూర్వంలాగా స్వేచ్ఛగా మాట్లాడలేకపోతున్నాను. ఒక్కసారి నువ్వు వచ్చి 4 రోజులు ఇక్కడ ఉండి వెళ్ళమ్మా అన్నాడు. అయ్యో, అంత పని జరిగిందా నాన్న? నాకు తెలియదు ఈ సంగతి. మొన్న చెల్లి ఫోన్ చేసింది కానీ ఈ విషయం ఏమీ చెప్పలేదు. సరే, రేపు ఉదయం నేను బయలుదేరుతానులేండి అంది జయంతి. తను ఎందుకు చెబుతుందమ్మా? అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం చేసే కదా. సరే, రేపు నువ్వు బయలుదేరుతున్నావు కదా, ఉంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు కోటిరత్నం. తండ్రికి చెప్పినట్లే మర్నాడు బయలుదేరి వచ్చింది జయంతి. గతంలో చూడాలనుంది, ఒక్కసారి వచ్చి వెళ్ళమ్మా అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇప్పుడు రాలేను, చాలా బిజీగా ఉన్నానని చెప్పే పెద్ద కూతురు ఇప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా రావడం చూసి ఆశ్చర్యపోయింది కాంతమ్మ. ఏంటక్క ఈ అకాల ఆగమనం? మొన్న నేను ఫోన్ చేసినప్పుడు కూడా ఇలా వస్తున్నట్లు చెప్పలేదు నువ్వు అంది శశి ఆరా తీస్తున్నట్లుగా జయంతి వంక చూస్తూ. అయ్యాయా నీ యక్ష ప్రశ్నలు? అయ్యో, రాక రాక అక్క ఇంటికి వచ్చిందే అని నన్ను చూసి సంతోషించకుండా ఎందుకు వచ్చావు అంటూ ఇలా ప్రశ్నలతో చంపుతావేంటి నువ్వు అంది జయంతి లేని కోపం నటిస్తూ. అదేం లేదు తల్లి, జస్ట్ క్యూరియాసిటీ అంతే. బావగారు బాబు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది శశికళ మాట మారుస్తూ. కాంతమ్మ కూతుర్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఉత్సాహంగా ముచ్చట్లో పడిపోయింది. పెద్ద కూతురు ఎప్పుడు ఇంటికి వచ్చినా పండగలాగే ఉంటుంది ఆమెకు. జయంతితో ఒక పక్క మాట్లాడుతూనే అక్క ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చింది అనే విషయం గురించి ఆలోచించసాగింది శశికళ. బహుశా అన్నయ్య వదిలే అక్కయ్యకు ఫోన్ చేసి ఇక్కడికి రప్పించుంటారనే తీర్మానానికి వచ్చేసింది. భరత్ జ్వరం గురించి జయంతి ఏదైనా నిలదీసినట్లు అడిగితే ఘాటుగా ఎలా సమాధానం చెప్పాలో ముందుగానే ఆలోచించి పెట్టుకుంది శశికళ. అయితే జయంతి మాత్రం ఆ విషయం ఏమీ ఎత్తలేదు. అదంతా తలకు తెలియనట్లే ఉండిపోయింది. ఆ సాయంత్రం అన్నగారింటికి తోడుగా రమ్మని మాత్రం చెల్లెల్ని అడిగింది. అబ్బా, నువ్వు వెళ్తే వెళ్ళు, ఇప్పుడు నాకు అక్కడికి వచ్చే అంత తీరిక ఓపిక రెండూ లేవు అంది శశికళ పెడసరంగా. ఏమిటే అంత తిరిగి లేని పళ్ళి, ఇంట్లో ఒక్కతివి కూర్చొని ఏం చేస్తావు? పద సరదాగా వెళ్ళొచ్చేద్దాం అంది జయంతి. అవునే,
సరదాగా ఇద్దరూ కలిసి వెళ్ళి వచ్చేయండి అంది కాంతమ్మ. నేను వెళ్ళనని చెప్తే నీకు కాదు, అంతగా కావాలనుకుంటే నువ్వెళ్ళు అంది శశికళ విసురుగా. చెల్లెలి దురుసుతనం చూసి విస్తుపోయింది జయంతి. పోన్లే అమ్మా, నేను వెళ్ళొచ్చేస్తాలే, రాత్రికి నా కోసం వంట చేయకు, అన్నయ్యని చూసి రేపు ఉదయం వస్తాను అంది జయంతి వాకిట్లోకి నడుస్తూ. వెళ్ళు వెళ్ళు, బాగా మర్యాద చేస్తుందిలే తను, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు, అయినా మీరిద్దరూ దోస్తులు కదూ, నిన్ను బాగానే చూస్తుందేమోలే అంది శశికళ అక్కసుగా. పోవే పిచ్చిమొహమా అని చెల్లెలి మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వీధిలోకి నడిచింది జయంతి. ఆమె వెళ్ళేసరికి శారద చీర మీద ఎంబ్రాయిడరీ చేస్తోంది. జయంతిని చూడడంతోనే చేస్తున్న పని పక్కన పెట్టి సంబరంగా ఎదురెళ్ళింది. ఎప్పుడొచ్చావు జయంతి, బాగున్నావా అంటూ ఆప్యాయంగా పలకరించి ఆమె చెయ్యి అందుకుంది. బాగున్నాను వదినా అంది జయంతి ఆనందంగా చూస్తూ. అన్నయ్య బాగున్నారా, నీతో పాటు బాబును కూడా తీసుకురావాల్సింది అంది శారద మంచినీళ్లు తీసుకొచ్చిస్తూ. బాబుగాడికి క్వార్టర్లీ పరీక్షలు ఉన్నాయి వదినా, అందుకే నన్నొక్కతని వెళ్ళి రమ్మన్నారు మీ అన్నయ్య అంటూ చుట్టూ కలిగి చూసింది జయంతి. ఏంటి పిల్లల కోసం చూస్తున్నావా? పాప స్కూల్కి వెళ్ళింది, ఇంకో అరగంటలో వచ్చేస్తుంది, బాబు పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళాడు అంటూ వంటగదిలోకి నడిచింది. జయంతితో మాట్లాడుతూనే ఇద్దరికి కాఫీలు కలిపి తెచ్చింది శారద. కాఫీ రుచి చూసి సూపర్ వదిన, నీలా మన ఇంట్లో ఎవ్వరికీ కాఫీ కలపడం రాదు అంది జయంతి కాఫీ రుచిని ఆస్వాదిస్తూ. అదంతా నీ అభిమానంలే అమ్మా అంటూ నవ్వింది శారద. కాఫీ తాగడం అయ్యాక శారద కుడుతున్న చీరను చేతిలోకి తీసుకుని చూసింది జయంతి. చీర చాలా బాగా కుట్టే వదినా, ఈ చీర బజార్లో కొనాలంటే నాలుగైదు వేలైనా అవుతుంది అంది ప్రశంసగా చూస్తూ. ఏదో కాలక్షేపానికి చేస్తూ ఉంటానమ్మా, ఉండు ఇంకో 2 చీరలు కుట్టాను, అవి చూద్దువు గాని అంటూ లోపలికెళ్ళి మరో 2 చీరలు తీసుకొచ్చి చూపించింది శారద. అవి అందుకొని చూసిన జయంతి, వావ్ ఎంత బాగున్నాయో, ఈ వర్క్ అంతా నువ్వే చేసావా వదినా అంటూ ఆ డిజైనర్ శారీస్ వంక ఆశ్చర్యంగా చూసింది. అవును నేనే చేశాను, బాగున్నాయా అని అడిగింది శారద. బాగున్నాయా అని మెల్లగా అడుగుతావేంటొదినా, అద్భుతంగా ఉన్నాయి, షాపులో కూడా నేను ఇలాంటి వర్క్ని ఎక్కడా చూడలేదు, ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా అని అడిగింది జయంతి. పెళ్లి కాకముందు ఏదో సరదాగా నేర్చుకున్నానులే, పెళ్ళయ్యాక పిల్లలు సంసారంతో నిన్న మొన్నటి వరకు తీరికే దొరకలేదు, పాప స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాక నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను అంది శారద. నీ చేతిలో ఇంత ఆర్ట్ ఉంది కదా వదినా, చక్కగా నువ్వు ఒక బొటిక్ ఎందుకు పెట్టుకోకూడదు, డబ్బుకి డబ్బు కాలక్షేపానికి కాలక్షేపం అవుతుంది అంది జయంతి ప్రోత్సహిస్తున్నట్లుగా. ఆడపడుచు మాటలు వినడంతోనే శారదకి చాలా ఉత్సాహం వచ్చింది. చాలా రోజులుగా ఆమెతో తనకంటూ ఒక సంపాదన ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన మనసులో మెదులుతోంది. ముఖ్యంగా బాబుకి సుస్థి చేసిన దగ్గర నుంచి అది మరింత బలపడింది. ఆనాడు కలిగిన అనుభవం తిరిగి పునరావృతం కాకూడదని నిరంతరం ఆలోచిస్తూనే ఉంది. తాను చేసే బొమ్మల వలన వచ్చే చిన్న చిన్న ఆదాయాలు అలాంటి సమస్యలు వస్తే తీరవని శారదకి తెలుసు. సంపాదన కోసం అన్వేషిస్తున్న క్రమంలో జయంతి ఇచ్చిన సలహా ఒక చక్కటి పరిష్కారంలా తోచింది ఆమెకు. నీ సూచన బాగుంది జయంతి, నేను ఇంతవరకు ఆ దిశగా ఆలోచించనే లేదు, కానీ దానికి చాలా పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కదా, అది ఎలా సమకూర్చుకోగలం, సర్లే మీ అన్నయ్య వచ్చాక చూద్దాం తనేమంటారో అంటూ లేచింది శారద అక్కడి నుండి. జయంతి, ఈ పూట నువ్వు ఇక్కడే ఉండిపో, నీకు కూడా వంట చేసేస్తాను అంది శారద వంటగదిలో నుండి. అలాగే వదినా, నేను ఇంటి దగ్గర చెప్పే వచ్చాను నేను ఈ పూట ఇక్కడే ఉంటానని అంది జయంతి తను కూడా వంటింట్లోకి నడుస్తూ. శారద వంట చేస్తుంటే తను కూడా కాయగూరలు కట్ చేసి అది ఇది అందించి వంటకి సాయం చేసింది జయంతి. వంట పూర్తయ్యాక ఇద్దరు వచ్చి హాల్లో కూర్చున్నారు. సరే కానీ జయంతి, ఇందాక చూపించిన ఆ 2 చీరల్లో నీకు ఏది నచ్చితే అది తీసుకోమ్మా అని శారద. నాకెందుకు వదినా, ఏదో బాగుందని అన్నాను కానీ నువ్వెంతో కష్టపడి కుట్టుకున్నవి నాకు ఇచ్చేస్తావా, ఏం వద్దు అంది జయంతి మొహమాటంగా. భలే దానివే, ఆ 2 చీరలు మన ఇద్దరి కోసమే కుట్టాను, మన ఇద్దరం ఒకేసారి కట్టుకుని ఫోటో తీయించుకుందాం అంది శారద ఉత్సాహంగా. అవునా, అయితే సరే అంది జయంతి అంగీకారంగా. ఆ కుడుతున్న చీర చూసావు కదా, అది మా పక్కింటి సుశీలోదని కోసం కుడుతున్నాను, నీకు చెప్పలేదు కదూ, మొన్న బాబుకి చాలా సుస్థి చేసింది, మీ అన్నయ్య ఊళ్ళో లేరప్పుడు బాబుని హాస్పిటల్లో జాయిన్ చేశాం, అప్పుడు ఆ భార్యాభర్తలు నాకు అందించిన సాయం జీవితంలో మరువలేంది, ఏమిచ్చినా వారి రుణం తీరదు, అందుకే నా తృప్తి కోసం ఆ చీర కుడుతున్నాను అంది శారద చెమ్మగిల్లిన కళ్ళతో. అవునోదినా, నాన్నగారు నాకంతా చెప్పారు, జరిగిన దానికి నాన్నగారితో పాటు నేను కూడా చాలా బాధపడుతున్నాను, ఈ కబురు విన్న వెంటనే మనసాగాక బయలుదేరి వచ్చేసాను, అందుకే నిజానికి ఆ భార్యాభర్తలకి మనం ఏం చేసినా తక్కువే వదినా, అయినా మా అమ్మ చెల్లి అలా చేయకుండా ఉండవలసింది అంది జయంతి బాధగా. పోన్లే అమ్మా, జరిగిన దాన్ని పదే పదే తలుచుకొని బాధపడడం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పు, పుస్తకంలోని ఒక పేజీని మళ్ళీ మళ్ళీ చదువుతూ కూర్చుంటే జీవితంలో ఎప్పటికీ ఆ పుస్తకం పూర్తి చేయలేము, జీవితం కూడా అంతే జయంతి,
నిన్నటి చేదు జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజున ఆస్వాదించలేం, అడుగు ముందుకు వేయలేం. అందుకే నేను జరిగిందంతా మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాను అంది శారద మృదువుగా నవ్వుతూ. యార్ గ్రేట్ వదినా అంటూ జయంతి లేచి వెళ్ళి శారదని కౌగిలించుకుంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వంట ముగించారు. శ్రీపతి ఇంటికి వచ్చేసరికి రాత్రి 9 గంటలైంది. పిల్లలకు అన్నాలు తినిపించి నిద్రపుచ్చి అదరి కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నారు వదినామరదళ్ళిద్దరూ. చెల్లెల్ని చూడటంతోనే ఉత్సాహంగా, నువ్వెప్పుడొచ్చావమ్మా? నువ్వు వచ్చినట్లు నాన్నగారు కూడా చెప్పనే లేదు నాకు అన్నాడు శ్రీపతి ఆప్యాయంగా. నేనే చెప్పొద్దన్నానన్నయ్య, నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఉదయం ప్రశాంతికి వచ్చాను నేను అంది జయంతి. సరే, మీరు తొందరగా ఫ్రెష్ అయ్యారండి, మీరు వచ్చాకే తింటానని జయంతి భోజనం కూడా చేయలేదు అంది శారద. అలా ఎందుకమ్మా, మీరు తినేయాల్సింది అంటూ శ్రీపతి వెళ్ళి గబగబా స్నానం చేసి వచ్చాడు. అన్నం తింటూ ఏమిటమ్మా సంగతులు, బావగారు బాబు బాగున్నారా అని కుశల ప్రశ్నలు వేశాడు శ్రీపతి. బాగున్నారన్నయ్య, బాబుగాడికైతే ఇక్కడికి రావాలని శ్వేతతో ఆడుకోవాలని ఎంత ఆరాటమో, కానీ వాడికి క్వార్టర్లీ పరీక్షలు ఉన్నాయని తీసుకురాలేదు అంది జయంతి. అలా అయితే వాడి పరీక్షలు అయ్యాకి రావాల్సింది కదమ్మా అన్నాడు శ్రీపతి బాధపడుతున్నట్లుగా. అలాగే చేద్దామనుకున్నాను, కానీ మొన్న భరత్కి ఇంత సుస్థి చేసిందని నాన్నగారు చెప్పాక నా మనసు నిలవలేదన్నయ్య, అందుకే వచ్చేశాను అంది జయంతి బాధగా. చెల్లెలికి తమపై గల అభిమానం చూసి శ్రీపతి మనసు నిండినట్లయింది. ఆప్యాయంగా జయంతి తలపై చెయ్యి వేసి నిమిరాడు శ్రీపతి. అతడు తల్లి నుంచి చెల్లెల గురించి ఏమైనా అంటే సర్ది చెబుదామనుకుంది జయంతి. కానీ అతడు ఆ ప్రస్తావనే తేకుండా సరదా కబుర్లలో పడిపోయాడు. అన్నా వదిలిన సంస్కారం చూసి మనసులోనే నమస్కరించింది జయంతి. భోజనాలు అయ్యాక ముగ్గురు హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అన్నయ్య, వదిన దగ్గర మంచి ఆర్ట్ ఉంది, తనతో ఒక బొటిక్ పెట్టించన్నయ్య, బాగా క్లిక్ అవుతుంది. ఈవేళ రేపు అందరూ డిజైనర్ శారీసే కడుతున్నారు. అలాగే బ్లౌజులకు కూడా మంచి గిరాకీ ఉంది. ఇంకా డ్రెస్ల సంగతి చెప్పనే అవసరం లేదు అంది జయంతి. ఇందాక నువ్వు అన్నప్పుడు ఈ ఆలోచన బాగున్నట్లే అనిపించింది జయంతి, కానీ తర్వాత చూస్తే బొటిక్ పెట్టాలంటే చాలా డబ్బులు పెట్టుబడి కావాలి కదా, ఇప్పుడు ఇదంతా అయ్యే పని కాదులే అంది శారద కొంచెం నిరుత్సాహంగా. అదేమిటొదినా అలా అంటావు, చదువుకున్న దానివి, నీకు చెప్పాలా? నీ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి బ్యాంకులో తీసుకుంటే లోన్ సరిపోతుంది కదా. నీకున్న టాలెంట్కి సానపడితే ఎక్కడికైనా దూసుకుపోగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. యంగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి ప్రభుత్వం టేక్స్ మారిటోరియం అంటూ సబ్సిడీ రూపంలో చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది. వ్యాపారం అంటే తాను బాగుపడ్డమే కాదు, 10 మందికి బతకడానికి బాగుపడడానికి దోహదం చేయడం. వ్యాపార అభివృద్ధి అంటే యజమాని అనేవాడు కోట్లు పోగేసుకోవడమే కాకుండా అభివృద్ధికి దోహదపడి చేసిన వాళ్ళందరికీ ఆరోగ్యం, ఇల్లు, విద్య, వైద్యం వంటి ప్రాథమిక సౌకర్యాలు అందేలా చూడాలి. నువ్వు అలా చేయగలవనే గట్టి నమ్మకం నాకుందొదినా, నువ్వేమంటావన్నయ్య అంది జయంతి ఉత్సాహంగా. చెల్లెలి ఆలోచన శ్రీపతికి చాలా నచ్చింది. నీ ఐడియా చాలా బాగుందమ్మా, కానీ మనం చాలా చిన్నవాళ్ళం. నీ ఆలోచన చూస్తే ఏదో పెద్ద పారిశ్రామికవేత్తకి సలహా ఇస్తున్నట్లుగా ఉంది. మనం అదంతా చేయగలమా? మీ వదిన దగ్గర నువ్వన్నట్లు చాలా ఆర్ట్ ఉంది. ఇదిగో ఆ షోకేస్లో బొమ్మలన్నీ మీ వదిన చేసినవే. అలాంటిదేదో చిన్నది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది మనం అన్నాడు. ఒక్కసారే పెద్ద ఎత్తున అవన్నీ చేయాలని నేను అనడం లేదన్నయ్య, కానీ మనం ఏది చేసినా ఒక గమ్యాన్ని నిర్దేశించుకొని పక్కా ప్లాన్తో చేయాలనేది నా ఉద్దేశం. ఏమో, ఎవరు చూడొచ్చారు, వదిన పెద్ద పారిశ్రామికవేత్త అవుతుందేమో అంది జయంత ఆశాభావంతో. సరే అమ్మా, నువ్వంత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి మనం సాయశక్తిలో ప్రయత్నిద్దాం అన్నాడు శ్రీపతి. ఇంకే వదిన, అన్నయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుగా, మనం ప్రొసీడ్ అయిపోదాం అంది జయంతి ఉత్సాహంగా. ఆడబడుచు ప్రోత్సాహకమైన మాటలు వినడంతోనే శారదకు కూడా మనసులో ప్రోత్సాహం ఉరకలు వేసింది. జయంతి, శశికళ ఒకే తల్లి పిల్లలైనా ఇద్దరు మనస్తత్వంలో ఎంతో తేడా ఉంది అనుకుంది. మనం అనుకోవడం కాదు జయంతి, ఈ విషయంలో మావయ్య గారి సలహా కూడా తీసుకోవాలి అంది శారద ఆలోచనగా. తప్పకుండా తీసుకుందాం వదినా, అయినా ఇలాంటి వాటిని నాన్నగారు ఎంకరేజ్ చేస్తారే కానీ డిస్కరేజ్ చేయరు శారదా అన్నాడు శ్రీపతి. సరే అన్నయ్య, రేపు నాన్నగారితో మాట్లాడి ఫైనలైజ్ చేద్దాం అంది జయంతి. నువ్వు చెప్పాక దానికి తిరిగేముంటుంది, నాన్నగారు తప్పకుండా దానికి ఓకే చెప్తారు అన్నాడు శ్రీపతి. అరమరికలు లేని చెల్లెలు తీరు శ్రీపతికి ఎంతో నచ్చింది. అనుకున్నట్లే మర్నాడు శ్రీపతి, జయంతి కలిసి కోటిరత్నంతో బొటిక్ విషయం చెప్పారు. అది వింటూనే, మంచి ఆలోచనరా, జయంతి ఇక్కడ ఉండగానే మనం పని ప్రారంభిద్దాము అన్నాడు కోటిరత్నం ఉత్సాహంగా. జయంతి ఆలోచన విధానం అతనికి ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. తన పర భేదం లేకుండా అందరూ బాగుండాలని కోరుకుంటుంది. అందుకే అతడు కూతుర్ని ఇక్కడికి రప్పించాడు. నేను జయంతిని రప్పించి మంచి పనే చేశాను అనుకున్నాడు తృప్తిగా. ఇది అంత తొందరగా అయ్యే పని కాదు నాన్నగారు, ఇప్పుడు నేను వెళ్తాను. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఓపెనింగ్ డేట్ ఫిక్స్ చేసి చెప్పండి, నేను మీ అల్లుడు గారు కలిసి వస్తాం అంది జయంతి. సరే, అలాగే చెయ్యమ్మా అన్నాడు కోటిరత్నం.
అనుకున్నదే తడువుగా దానికోసం యుద్ధ ప్రాతిపదికన తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి కృషి చేసి బ్యాంక్ లోన్ సంపాదించారు. ఎంవీపీ కాలనీలో మంచి సెంటర్ చూసి షాప్ను అద్దెకి తీసుకున్నారు. విజయదశమి నాడు షాపు ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టారు. వదిన గారితో బొటిక్ పెట్టిస్తున్నానని విని మండిపడింది శశికళ. ఇప్పుడు ఈవిడ ఆ షాపు పెట్టి ఎవరినొద్దరుస్తుందట? ఇలాంటి షాపులు పెట్టిన వారంతా ఈగలు తోరుకుంటున్న వారిని చాలామందిని చూశాను నేను. లక్షలు అప్పు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. అది సాగకపోతే ఈ అప్పెవరు తీరుస్తారు? మా నాన్నగారే కదా అంటూ ఏదో పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చినట్లుగా మాట్లాడుతూ ఆదిలోనే హంసపాదులా వారి ప్రయత్నాన్ని అడ్డుకొట్టాలని చూసింది. అయితే ఆమె మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు. 4 రోజులు తిరగకుండానే షాప్ ఓపెనింగ్కి అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. అనుకున్న సమయం రానే వచ్చింది. బొటీక్ ఓపెనింగ్కి జయంతితో పాటు ఆమె భర్త రమేష్ కూడా వచ్చాడు. శశికళకు ఆ ఓపెనింగ్కి రావాలని లేకపోయినా తండ్రికి జడిసి మొక్కుబడిగా వచ్చింది. లోపల మాత్రం ఈ బొటీక్ క్లిక్ అయితే ఈవిడ పట్టగలమా అనుకుంది. ఆనందోత్సాహాలతో బొటీక్ ఓపెనింగ్ జరిగిపోయింది. శారద కాంతమ్మతోనే రిబ్బన్ కటింగ్ చేయించింది. కోడలి పట్ల తనెలా ప్రవర్తించినా ఈనాడు ఆమె తనకిచ్చిన గౌరవం చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. జయంతి, నీ చేత్తో ₹1 ఇచ్చి నా షాపింగ్కి బోణి కొట్టమ్మా అంది శారద ఆమె కోసం సర్దిపెట్టిన చీర ప్యాకెట్లో చేత్తో పట్టుకొని. అదేంటమ్మా, రూపాయి ఇస్తే బోణి ఎలా అవుతుంది? దాని ధర ఎంతో చెప్పు, నేను అచ్చం కస్టమర్లాగా బేరవాడి ఆ చీర జయంతికి కొనిపెడతాను అన్నాడు రమేష్ 5,000 తీసి శారద చేతిలో పెడుతూ. భలేవాడివన్నయ్య, బేరం ఆడతానని చెప్పి ఏకంగా 5,000 చేతిలో పెట్టేశావు. నిజానికి ఆ చీర ఖరీదు 3,000 అంటూ నవ్వింది శారద. అలాగా, అయితే మరో చీర కూడా తీసివ్వమ్మా. ఈరోజు నీ దగ్గర నుండి ఇచ్చిన డబ్బు వెనక్కి తీసుకోకూడదు. అది నా సెంటిమెంట్ అన్నాడు చిన్నగా నవ్వాడు రమేష్. బాలే అన్నా చెల్లెళ్ళు మీరిద్దరు అంటూ నవ్వింది జయంతి. శారద మరో చీర ఎంచి తీసిచ్చి 2 చీరలు ప్యాక్ చేసి ఇచ్చింది జయంతికి. కూతురి దగ్గర తాను తేలిపోవడం ఇష్టం లేక తనకొక చీర, చిన్న కూతురికి ఒక డ్రెస్సు తీసుకుంది కాంతమ్మ. నాకెందుకు ఇప్పుడు డ్రెస్? ఏమొద్దు, నాకు చాలా డ్రెస్సులున్నాయి అంటున్న శశికళను ఒక్క చూపుతో గదిమాడు కోటిరత్నం. దాంతో మౌనంగా ఉండిపోయింది శశికళ, లోపల పళ్ళు నూరుకుంటూ. షాప్ ఓపెనింగ్కి తన చిన్న కూతురు అమూల్యను తీసుకొని శారద తల్లిదండ్రులు వచ్చారు. శంకర్రావు భార్యకి కూతురికి బట్టలు కొన్నాడు. బొటిక్కి అవసరమైన సామాగ్రి అంతటినీ కూర్చుకున్న తర్వాత శారద తన చేతి కింద 2 సహాయకులని పెట్టుకుంది. చీరలు, బ్లౌజులతో పాటు వాటికి మ్యాచ్ అయ్యే 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలను కూడా పెట్టింది. షాపుకు వచ్చిన కస్టమర్స్ మరో షాపుకు వెళ్లే పని లేకుండా నగలతో పాటు హ్యాండ్ బ్యాగు, చెప్పులు సైతం మ్యాచింగ్ కుదిరేలా అన్నీ అందుబాటులో ఉండేలాగా చేసింది శారద. కోడలి పనితనాన్ని, ఆలోచన విధానాన్ని, సృజనాత్మకతను చూసి ఎంతో ముచ్చటపడ్డాడు కోటిరత్నం. షాప్ ఓపెనింగ్ చేసి ఏడాది తిరిగేసరికి శారద బ్యాంకులో సగం తీర్చేసింది. బొటిక్ మరీ రద్దీగా ఉండే జగదాంబ డాబా గార్డెన్స్ వంటి సెంటర్లో కాకుండా ఎంవీపీ కాలనీలో ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ షాపింగ్ కోసం ఎక్కువ దూరం వెళ్ళవలసిన అవసరం లేకుండా అందరికీ చాలా వీలుగా సౌకర్యవంతంగా ఉండడం వలన అమ్మకాలు బాగా పెరిగాయి. అంతేకాకుండా శారద బొటిక్కి మంచి పేరు వచ్చింది. బొటిక్కి అవసరమైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్ మామగారు హోల్సేల్గా వాడుకగా తెప్పించుకునే సూరత్, ముంబై, అహ్మదాబాద్ నుండి తాను కూడా తెప్పించుకోసాగింది. దీనివల్ల మెటీరియల్ అంతా చౌకగా దొరకడం వల్ల లేబర్ ఖర్చులు, షాపు అద్దెలు తప్ప పెద్దగా ఖర్చు కాలేదు ఆమెకి. అలాగే ఊళ్ళో ఉన్న అన్ని బొటిక్ల కంటే శారద షాప్లో ఉన్నవన్నీ చౌకగా, మన్నికగా అందరికీ అందుబాటు ధరల్లో లభించడంతో భారీగా కొనుగోలు చేసాగారు అంతా. విదేశాల నుండి సొంత ఊళ్లకు వచ్చిన ఎన్ఆర్ఐలకు శారద బొటిక్ పెద్ద ఆకర్షణ అయిపోయింది. తాము గతంలో ముంబై, చెన్నై, కలకత్తా, బెంగళూరులో కొన్న వాటికంటే శారద బొటిక్లో ఉన్నవన్నీ చౌకగా, మన్నికగా అన్నీ ఒకే చోట లభించడంతో వారి కోసమే కాక విదేశాల్లో ఉన్న తమ ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వడం కోసం కూడా కొనసాగారంతా. అతి తక్కువ సమయంలోనే ఎవరి నోట విన్నా శారద బొటిక్ మాటే. అలా మౌత్ పబ్లిసిటీ వల్ల మరింత అమ్మకాలు పెరిగాయి. ఇలా కొనుగోలు చేసినవన్నీ ఎన్ఆర్ఐల ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్ వంటి దేశాలకి చేరుకున్నాయి. వీరు తీసుకువెళ్ళిన ఐటమ్స్ చూసి అక్కడ వారు ముచ్చటపడి ఆన్లైన్లో ఆర్డర్ చేసి కొరియర్ ద్వారా తమకు కావలసినవన్నీ తెప్పించుకోసాగారు. దాంతో శారద బాగా బిజీ అయిపోయింది. విదేశాల నుంచి వచ్చే ఆర్డర్స్ అన్నిటినీ తానే స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశంతో కంప్యూటర్ నేర్చుకుంది. దానివల్ల విదేశాల ఆర్డర్స్ చక్కగా రిసీవ్ చేసుకోవడమే కాక సకాలంలో వారు అడిగినవన్నీ సప్లై చేయసాగింది. స్టిచ్చింగ్ కోసం షాప్ ఇరుకుగా అనిపించడంతో వేరే అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుంది. వర్కర్స్ని, మిషనరీని పెంచింది. శారద మగ్గం మీద వర్క్ చేయించే ఎంబ్రాయిడరీ చీరలకు మంచి గిరాకీ పెరిగింది. చేసినవి చేసినట్లే హాట్ కేకులా ఎగిరిపోతున్నాయి.
విదేశాల్లో ఉన్న ఇండియన్స్ అక్కడ తాము ఏ చిన్న ఫంక్షన్ జరుపుకున్నా అందరూ శారద రూపొందించిన దుస్తుల్ని, చీరల్ని ధరించేందుకు పోటీ పడసాగారు. వారి కోసం శారద ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందించసాగింది. అదండి మన శారద బొటిక్. మరి తర్వాత శశికళ ఏమైంది? నిజంగానే శారద బొటిక్ ఇలానే పైకి వెళ్ళిందా? ఇంట్లో ఏమన్నా కలతలు చోటు చేసుకున్నాయా? వినాలంటే రేపటి వరకు ఆగాల్సింది. కథ నచ్చిందా? నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే లైక్ చేయండి. మీకు బాగా నచ్చిన వాళ్ళకి షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.